2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల ఏపీ బ్రాండ్ అనేది పడిపోయింది. అలాగే ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాగే పరిశ్రమల వృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనే ఒక నెగిటివ్ ప్రచారాన్ని ఎలక్షన్ ముందు అలాగే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ కూటమితో ఉన్న నాయకులు చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఆర్బీఐ అనేది కొన్ని గణాంకాలని మన ముందు ఉంచింది. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ లో ఇండియాలో ఓవరాల్ గా 5th ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ లో వచ్చేసి ఓవరాల్ గా ఇండియాలో 8th ప్లేస్ లో ఉంది. ఓవరాల్ గా సౌత్ ఇండియా వరకు చూసుకుంటే రెండు సెక్టార్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఈ 2019 నుంచి 24 సంవత్సరంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీన్ని బట్టి చూస్తే గత ప్రభుత్వంలో ఈ రెండు సెక్టార్లు కూడా మంచి వృద్ధి రేట్ను కలిగి ఉన్నాయి. ఇలా వృద్ధి రేటుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది ఎలా పడిపోతుంది అనేది ఇక్కడ ప్రశ్న. అయితే మీరు ఆధారాలు లేని గాల్లో మేడలు కట్టే నాయకుల మాటలను నమ్ముతారా, లేక పబ్లిసిటీ చేసుకోకుండా అభివృద్ధిని చేతల్లో చూపించే నాయకులని నమ్ముతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి.